మనం ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోయిద్ది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇది నా అన్వేషణ దాంట్లో అందరికీ క్లారిటీ వచ్చి ఉండిద్ది. తనకు మంచిగా స్టార్టింగ్‌లో అంతేం లేదు. తర్వాత మంచి ఫేమ్ వచ్చింది. చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. ఇంకెవరి మీద పడితే ఆళ్ళ మీద వదిలేద్దాం, ఎలా పడితే అలా మాట్లాడదాం అని చెప్పి ఇష్టానుసారంగా తన నోటికి ఎంతొస్తే అంత అడ్డు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ వచ్చాడు ఇప్పటి వరకు. అయితే తను మాట్లాడే పాయింట్ మీద అయితే మాట్లాడ్డు. వాళ్ళ పర్సనల్‌గా వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ జోలికెళ్తాడు. అదంటాడు, ఇదంటాడు. అంత దారుణంగా మాట్లాడే నాన్వేషన్‌కి ఫుల్ స్టాప్ పడే టైం దగ్గరికైతే వచ్చింది. ఎందుకు ఇలా అంటున్నానంటే ప్రెజెంట్ అయితే తన మీద కేసు అనేది నమోదైంది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ల మీద ఎలా పడితే అలా మాట్లాడాడు తను వీడియోలో. ఆ వీడియో కూడా తను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశాడు. నేను అంత సాహసం చేస్తాను, అంత ధైర్యవంతుడిని అంటాడు. మరి ఆ వీడియో డిలీట్ చేయకుండా ఉంచొచ్చు కదా అందులో. అలా చేయడు. ఎందుకంటే తనకి భయం ఉంది. ఏదో మాట్లాడేద్దాం, అందరు నన్ను చూసేస్తున్నారు, అబ్బో నా స్టోరీలు పెట్టేస్తున్నారు, ప్రపంచ యాత్రికుడిని అది ఇది అని చెప్పి మాట్లాడే తను కొంతమంది నిజంగానే ఇన్స్టాగ్రామ్లో తన ఈ వీడియోలు ఎడిట్ చేసి తను సూపర్ హీరో అన్నట్టు పెట్టారు. అది కూడా తను నిజమే, నేను సూపర్ హీరోనే అని మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఇక్కడ. తను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండియా వస్తే పక్కాగా తనని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు అలాంటివి. ఇంకేదో తనకి మరి ప్రూఫ్స్ ఉంటాయో ఉండవో తెలీదు. అక్కడ 300 కోట్లు అంటాడు, ఇక్కడ 200 కోట్లు అంటాడు, అటు వెళ్తే 1000 కోట్లు అంటాడు. ఏది పడితే అది తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్లు అందరి మీద పడ్డాడు. తర్వాత సెలబ్రిటీలు అందరి మీద పడ్డాడు. ఇప్పుడు చివరికి తనే బలయ్యాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనడానికి నాన్ వెజ్నే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను అందరినీ లాగేద్దాం కిందకి, ఎంత ఫేమ్ ఉన్న వాళ్ళైనా సరే కిందకి లాగేద్దాం అని ట్రై చేశాడు, కానీ వాళ్ళకేం అవ్వలేదు. ఇప్పుడు తనకు పక్కాగా రాడ్డు పడే టైం దగ్గరికి వచ్చింది. నాకు తెలిసి ఇక్కడి నుంచి అన్న వీడియోలో ఆపుతాడు. తను మాట్లాడే మాటలు పాయింట్ మీద మాట్లాడుంటే తనకు ఇప్పుడు వరకు అసలు ఏ ఇబ్బంది ఉండేది కాదు. పర్సనల్గా వెళ్తాడు. ఇదే అన్వేష్ ఒక వీడియో అనేది రిలీజ్ అయింది. తను బెట్టింగ్ యాప్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక పాతది, అంటే తనకు అప్పుడు దగ్గర దగ్గర ఒక 30,000 40,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు అంతే. ఆ టైంలో తను చేసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు కరెక్ట్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం తనకి ఇలా 1 మిలియన్ సబ్స్క్రైబర్లు రాగానే ఇదంతా తప్పు అయిపోయింది. సరే, తప్పే నిజంగా, బెట్టింగ్ యాప్ అసలు చేయకూడదు, తప్పు. కానీ తను 2 మాటలు మాట్లాడాడు. నేను ఫస్ట్ నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాను అన్నాడు, కానీ తను నచ్చినట్టు మాట్లాడతాడు. తనకి పొగుడుతూ ఉంటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు మంచి, వాళ్ళ గురించి మంచిగానే ఉండిద్ది. అదే తన పొగడినోళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఓసారి అయితే ఇలా ఎవరు ఫేమస్ యూట్యూబర్, ఆయన ట్రావెలర్, ఫేమస్ అంటే కొంచెం అందరికీ తెలిసిన వ్యక్తి, తను అప్పుడు పీక్లో ఉన్నాడు. తన వీడియోస్ బాగా వెళ్ళాయి వ్యూస్. ఎంతంటే దగ్గర దగ్గర తను పెట్టినప్పటినే చాలామంది చూసేవాళ్ళు. అప్పుడు పడతాం మొదలుపెట్టాడు తన మీద. రవి తెలుగు ట్రావెలర్ ఆయన మీద పడ్డాడు. పాపం ఆయన భూస్థాపితం అయిపోయాడు నిజం చెప్పాలంటే. అదని ఇదని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి, వాళ్ళ వైఫ్ని తిట్టి, తను చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఆ టైంలో తను చాలా అంటే చాలా బాధపడ్డాడు కూడా. ఇంకా తను కొన్నాళ్ళు వీడియోలు ఆపేశాడు. ఆ తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్, ఈయనకంటే తక్కువ వ్యూస్ వస్తున్నాయి, తక్కువ డబ్బులు వస్తున్నాయి, ఉమాకి మాత్రం ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఆ టైంలో ఉమా మీద పడి ఏడ్చేశాడు అమాంతం. అదేంటంటే తనకి ఎవరో కంపెనీ సపోర్ట్ చేస్తుందని, తిను మాత్రం సోలో ట్రావెలర్ అని, ఇతనికి సపోర్ట్ చేయాలి వాళ్ళకి చేయకూడదని చెప్పి ఏం మాట్లాడాడు. ఆ టైంలో పాపం ఉమా కూడా వీడియోలో కొన్నాళ్ళు ఆపేశాడు. తనకు కూడా వ్యూస్ చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏదో తను వీడియోస్ చేసుకున్నాడు, చాలా బాగుంది. కానీ ఇలా తను పడతాం మొదలు పెడితే వాళ్ళని భూస్థాపితం చేసేదాకా వదలడు ఈ అన్వేష్. ఇది ఎలా అంటే పాపం ఎంత దారుణంగా తిట్టేవాడు అంటే వాళ్ళని. ఇప్పుడైనా మనం చాలామందిని చూసాం. రీసెంట్గా ఇమ్రాన్ అన్నని, బయాజ్ అని యాదవ్ని ఇటు చూస్తే హర్షజాని అంతకేం తిట్టలేదు అనుకుంటా. వీళ్ళిద్దరిని మరీ పర్సనల్గా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాక్కొచ్చి దారుణంగా మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళని ఊరికైతే వదలకూడదు. కానీ కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చేస్తారు, తప్పులేదు. ఎందుకంటే అప్పటి నుంచో తను వీడియోలు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మంచి మాట్లాడినప్పుడు సపోర్ట్ చేస్తే చాలా బాగుండిద్ది. ఇంకా తను ఏది మాట్లాడినా తనకే సపోర్ట్ అంటే అది 100% రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్వేష్ని మనం చూసుకున్నట్టయితే తను ఎలా అయిపోయాడంటే, ఇంకా తను ఏది చెప్తే అది కరెక్టు. తను ఇక్కడికి రాడు, ఇంకా అక్కడ కూర్చొని ఏయో మాట్లాడతాడు, తను ఎవరు ఏం చేయలేరు అనే మైండ్ సెట్లో తను ఉండిపోయాడు. ఇంకేం మాట్లాడతాడు, వాళ్ళ గురించి మాట్లాడతాడు, వీళ్ళ గురించి మాట్లాడతాడు, దేవుళ్ళని లాగుతారు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్కరి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు.
ఇంకా తనకేమైంది, తనకి ఇప్పుడు అంతమంది చూస్తున్నారు, మిలియన్స్‌లో ఎళ్తున్నాయి వ్యూస్. ఇంకా తనకి అర్థమైపోయింది ఏది పెట్టినా చూసేస్తారు వీళ్ళు అన్న టైంలో తను ఇంక ఏయ్యో పెట్టేస్తున్నాడు. ఇంక చూస్తారు, చూస్తారు, చూస్తారు. మళ్ళీ తను ఓ మాట కూడా అన్నాడు, "ఈ డబ్బులన్నీ నేను బెట్టింగ్ యాప్‌లో పోగొట్టుకున్నోళ్ళకి ఇస్తాను" అని. చూద్దాం ఎంతవరకు అది నిజమో అబద్ధమో. నేనైతే 100% ఇవ్వడు అనుకుంటున్నాను. అప్పుడు కూడా అట్లాంటికో ఏడకో వెళ్తాను అన్నాడు. ఆ టైంలో చాలామంది ఫండ్ ఇచ్చారు. అయి తిరిగి ఇచ్చాడో లేదో అదేంటంటే ఇస్తానంటాడు, కొంచెంసేపు పోనంటాడు. మరి ఆ డబ్బులన్నీ ఏం చేశాడో ఎవరికీ తెలుసు కానీ, ఇలా తను మాట్లాడిన మాట మీద నిలబడినట్టు ఎక్కడా లేదు. నేను ఆ ఉమా తెలుగు ట్రావెలర్ ఆ టైంలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తన్ని. అలా కాదు, ఇలా కాదు, తన ఇంట్లో వాళ్ళని లాగటం ఏదేదో పాపం తన ఆ దెబ్బతో చాలా భయం అంటే అదే ఇంకా పద్దాల ఫ్యామిలీని లాగుతుంటే ఎవరైనా ఏమంటారు, మనకెందుకులే ఈ గోల. ఇప్పుడు ఆయన తిట్టిన వాడు పట్టించుకోరు కాబట్టి, కానీ మనం పట్టించుకుంటాం కాబట్టి ఆయనకి చాలా బాధ వేసినట్టుంది. ఆ టైంలో వీడియోలు ఆపేశాడు ఆయన కొన్నాళ్ళు. తర్వాత ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు. చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టున్నారు, ఆఫ్రికాకో ఎక్కడికో, అది కూడా బాగున్నాయి వీడియోస్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఇది పక్కన పెడితే విఆర్ రాజా గారిని కూడా చాలా అంటే చాలా ఆయనంటే పోయేది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసలు ఏదేదో మాట్లాడాడు. మరి తన మనస్సాక్షికే వదిలేయాలి అవన్నీ. అదే తన ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడితే తను ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అలాగే తన ఫ్యామిలీ ఎలాగో అవతల వ్యక్తికి తన ఫ్యామిలీ కూడా అలాగే. తన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అవ్వాలి అనుకుంటాడు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, నీకు కొంతమంది సపోర్ట్ చేశారని చెప్పి నువ్వేది చెప్పినా చెల్లిద్దంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. నువ్వు పబ్లిక్లో ఉన్నావు, నువ్వు ఒక్కడవే నియంతవి కాదు, నువ్వేది చెప్తే అది జరిగిద్దని కాదు. ఏదో నీకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అలా జరుగుతుంది. నీకన్నా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఎంత ఒబీడియంట్గా ఉంటారో నీకేందో అర్థం కాదు. నీకు పతనం స్టార్ట్ అయ్యాక నీకు అప్పుడు తెలిసిద్ది. ఎవరో నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతావు. నువ్వు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో నీకు తెలుసు. అదేంటంటే నేను ఆడి నుంచి వచ్చాను. నువ్వు కాంట్రవర్సీలతో ఫస్ట్ నువ్వు వచ్చింది కాంట్రవర్సీలతోనే పైకి. ఎందుకో చెప్పనా, ఆ రవి తెలుగు ట్రావెలర్ని, ఉమా తెలుగు ట్రావెలర్ని వీళ్ళిద్దరిని పెట్టుకున్నప్పుడే గొడవ, నీకు ఫాలోవర్స్ ఇవన్నీ సబ్స్క్రైబర్లు ఒక్కసారిగా వచ్చారు ఆ టైంలో. అప్పటి వరకు నీ వ్యూస్ ఎంత, నా వ్యూస్ 1 lakh కూడా లేదు. ఇదిగోండి చూడండి, నేను ఇట్టా నా గురించి సెర్చ్ చేస్తే పక్షుల్ని పట్టుకునేవాడు అని వచ్చింది, అది ఇది అని చెప్పి నువ్వు అప్పుడు ఎంత బాధపడ్డావు, అవన్నీ మర్చిపోయావా? అప్పుడు నీకు మహా అయితే 1,00,000 వ్యూస్ రావడానికి నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు ఆ టైంలో. కానీ తర్వాత కాంట్రవర్సీ తర్వాత నీకు అమాంతం పెరిగారు. తర్వాత నువ్వు చూపించే విధానం బాగుంది, దానివల్ల కొంతమంది వచ్చారు. కానీ నువ్వు ఎక్కువ పైకి వచ్చిందంటే కాంట్రవర్సీలు పెట్టే, కొంచెంసేపు బయాసని యాదవ్ అంటావు, కొంచెంసేపు ఏమో విఆర్ రాజా అంటావు. వాళ్ళు కూడా నీ మీద వీడియోలు చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తారు. ఇక్కడ నుంచి నీ డౌన్ఫాల్ అనేది ఇక్కడైతే తగ్గిపోయింది మ్యాక్సిమం. అదేంటంటే నాకు ఫారెన్లో ఎక్కువ మంది చూస్తారు. సరే ఇంకా అక్కడే ఉండి అక్కడే వీడియోలు చేసుకో, ఇక్కడ వాళ్ళ మీద ఏంది నీది. చూద్దాం మరి ఏం జరిగిద్దో. అందరూ వీడియోలు అనేవి చేస్తారు. ఇక్కడ నుంచి మరి ఏం మాట్లాడతాడో చూద్దాం. నా అన్వేషణ కూడా. కానీ తను వీడియో డిలీట్ చేసినప్పుడే తనకు అర్థమైపోయి ఉండాలి తను చేసిన తప్పు అని చెప్పి. అందుకే వీడియో అనేది డిలీట్ చేశాడు. లేదా డిలీట్ చేయకుండా అలాగే ఉంచేవాడు. మరి తను చేశాడంటే తను చేసిన తప్పు 100% అని తనకు తెలుసు కాబట్టే చేసేసాడు. ఇంకా నేను తను ఏది పడితే అది మాట్లాడేటప్పుడు ఇంకా ఆలోచించడేమో.